ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని లేఖనము తెలియపరుస్తున్నది. ఇది ఒక ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, క్రియలు లేని చొప్పున. దేవునికి మన క్రియలు పడట్లేదంట. ఏమంటున్నాడు? నాలో జీవిస్తున్నాడే కానీ వాడు మృతుడై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఎందుకు ఆ మాట రాపించాడంటే, మనం మందిరానికి పోతున్నా వస్తున్నా దేవునికి మన క్రియలు పడట్లేదంట. దేవునికి ఆ క్రియలు అనేది మనము దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా యథార్థముగా ఉంటేనే మనము ఆయన సన్నిధిలో ఉంటాము. మనము ఆదివారం మందిరానికి వెళ్ళినా, అనేక సార్లు మనం ఎక్కడ మందిరాలకు వెళ్ళినా క్రియల ఆ క్రియలైనందువలన దేవుడు ఈ మాట అంటున్నాడు, వాడు మృతుడై ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడే కానీ వాడు మృతుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆస్తుల కోసమా, అంతస్తుల కోసమా, దేనికోసం ప్రయాసపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుని లేఖనము చెబుతుంది. అక్కడే ప్రకటన గ్రంథంలో ఇంకా ఎన్నో మాటలు రాయబడిన మాటల లేఖనంలో ఉన్నాయి. నువ్వు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానంటున్నాడు దేవుడు. ఏంటి తీసేస్తున్నా అంటున్నాడు? దీపస్తంభాన్ని. తగినంత మారు మనసు పొందుడి, లేకపోతే నేను నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. సహోదరుడా, ఇదిగో దేవుని లేఖనము తెలియపరుస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుని దగ్గర యథార్థముగా ఉండాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా తండ్రి చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క రోజు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఏదోలే ఆదివారం మందిరానికి వచ్చి మళ్ళీ మిగతా వారాలు, మళ్ళీ సోమవారం దాకా, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఏదోలే మన పైకి భక్తి చేస్తాయి. దేవుడు అలా అంటున్నాడు. అక్కడ లేఖనంలో రాయబడుతున్న మాట, ఎన్నో లేఖనంలో రాయబడిన మాట, ఎక్కడెక్కడ మాట ఉందో దేవుని మాట స్పష్టంగా రాయబడింది. నా నోట్లో నుంచి వాడిని ఊసివేస్తానంటున్నాడు. దేనికి ఊసివేస్తానంటున్నాడు? మరి దానికి సమయం ఏంటి? ఇదిగో ఈ లేఖనంలో ఈ రాయబడిన మాటలో దేవుని దగ్గర మనం ఏం పొందుకోవాలి? ఆత్మీయంగా దేవునికి మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితమే దేవుని దగ్గరికి పరలోక రాజ్యం చేర్చిద్ది. ఈరోజు ఆస్తుల అంతస్తుల చేరవు, ఏవి మనం ఏమిటి రావు. కానీ దేవుని దగ్గరికి పోవాలంటే మనం తగినంత మారు మనసు ఫలము పొందుడి. ఏం పొందాలి? తగినంత మారు మనసు పొందాలి. ఆ పొందలేనందువలన దేవుడు ఈ మాటలు రాయించాడు. ప్రియ సహోదరుడా, తెలుసుకోండి, ఎన్ని దేవుడు ఒక సంఘానికి రాయబడిన మాటలు. సంఘము అనగా మనం శిరసై ఉన్నాడు దేవుడు. మనకి ఈ లేఖనములో మనం తెలియపరచుకోవాలి. దేవునికి మాత్రం మహిమ ఘనత పొందును గాక. ఆమేన్.